వాడు మగాడ్రా బుజ్జి. ఈ డైలాగ్ సరిగ్గా కేరళకు చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడికి సరిపోతుంది. టీనేజ్లో అడుగు పెట్టకముందే తన సొంత టాలెంట్తో ఏకంగా ఓ స్టార్టప్ కంపెనీనే స్టార్ట్ చేసిన కుర్రాడు తన ఏఐ ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తున్నాడు. పెద్ద పెద్ద ఏఐ మేధావులకు సవాల్గా మారుతున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. అదెలా అంటే ఏకంగా తాను స్థాపించిన కంపెనీలో తండ్రికే ఉద్యోగాన్ని ఇచ్చి దీంతో ది ఇంటెలిజెంట్ కుర్రాడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం ఏఐ జమానా నడుస్తోంది. దీంతో ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్లే హీరో అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఇక టాలెంట్ ఎవడబ్బా సొమ్ము కాదన్నట్టుగా ప్రతిభ ఉన్న వాళ్ళు ప్రూవ్ చేస్తూ దూసుకెళ్తున్నారు. మొన్న ఈశాన్య రాష్ట్రాల్లో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఓ బీటెక్ విద్యార్థి అనూహ్యంగా 30 లక్షల జీతంతో ఓపెన్ ఏఐలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాన్ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో పాటు ఏపీకి చెందిన ఓ విద్యార్థి ఏకంగా మనుషులను మోసుకెళ్లే డ్రోన్లనే తయారు చేశాడు. ఇక 16 ఏళ్ల ఏఐ దిగ్గజం సక్సెస్ స్టోరీ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేరళకు చెందిన 16 ఏళ్ల కుర్రాడు రాహుల్ జాన్ కృత్రిమ మేధస్సు ఆవిష్కరణతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు. కేవలం తన ప్రతిభతోనే కాదు, సొంత ఏఐ స్టార్టప్ ఆర్మ్ టెక్నాలజీస్తో తన తండ్రికే ఉద్యోగం ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఆరేళ్ల వయసులోనే ఏఐ నేర్చుకోవడం ప్రారంభించిన రాహుల్ 16 ఏళ్ళు వచ్చేసరికి మీ బాట్ అనేటువంటి రోబోను తయారు చేసి ఆశ్చర్యపరిచాడు. రాహుల్ తన జ్ఞానాన్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఉచితంగా పంచుకుంటున్నాడు. అతడు ప్రజల నిజ జీవిత సమస్యలకు పరిష్కారాలు చూపేలా వీడియోలు చేస్తుంటాడు. దీంతో పాటు రాహుల్ ఇప్పటికే 10కి పైగా ఏఐ టూల్స్ రూపొందించాడు. యువత తమ దైనందిన పనుల్లో సాంకేతికతను ఉపయోగించుకుని పని భారాన్ని తగ్గించుకోవాలని, లాభాలను పెంచుకోవాలని కోరుతున్నాడు. కోయంబత్తూరులో జరిగిన ఇండియా టుడే సౌత్ కాన్క్లేవ్లో రాహుల్ పాల్గొని భారతదేశం ప్రపంచ ఏఐ పోటీలో చేరడం కాకుండా సొంతంగా టెక్ రేస్ను సృష్టించాలని సూచించాడు. టెక్నాలజీ రంగం వేగంగా ముందుకు వెళుతున్న తరుణంలో కొత్త ఆవిష్కరణల పట్ల యువత దృష్టి సారిస్తే ఏఐలో మనమే ముందుంటామని రాహుల్ చెప్పాడు. అయితే ఇంత చిన్న వయసులో ఏఐ ఆవిష్కరణలతో పాటు ఓ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయడం, అందులో ఏకంగా తన తండ్రికే ఉద్యోగాన్ని ఇవ్వడంతో రాహుల్పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తండ్రికి మించిన తనయుడంటే ఇదేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలా ఉంటే చాలామంది యూత్కు రాహుల్ నిదర్శనంగా, ఆదర్శంగా నిలుస్తున్నాడు.